అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి విప్లవాల గురించి మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు వీడియోలో కూడా పార్ట్ 1 చెప్పడం జరిగింది, ఇందుకు పార్ట్ 2 చెప్తా ఉన్నాము. మరి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి విప్లవాలలో ప్రధానంగా హరిత విప్లవం అనేది ప్రధాన అంశం. హరిత విప్లవం, అసలు హరిత విప్లవం అనేది ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ హరిత విప్లవం అనేది ఎప్పుడు ప్రారంభించారంటే ప్రపంచంలో 1960లో మెక్సికో దేశంలోని ఈ యొక్క హరిత విప్లవాన్ని మొదటిసారిగా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారు ఈ యొక్క హరిత విప్లవాన్ని ప్రపంచంలో మొదటిసారిగానే మెక్సికో దేశంలోని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారు ఏ పంటలో ప్రవేశపెట్టారంటే అంటే గోధుమ పంటలోని ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ప్రపంచ హరిత విప్లవ పిత. మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు వచ్చారంటే నార్మన్ బోర్లాగ్. ఎవరండి? నార్మన్ బోర్లాగ్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అడుగుతాడు ప్రపంచ హరిత విప్లవాడు నార్మన్ బోర్లాగ్. ఓకే, మరి ఈ యొక్క హరిత విప్లవం అనేటువంటి పదాన్ని ఈ హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు వాడారు అనేటువంటి అంశాన్ని కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. హరిత విప్లవం ఈ హరిత విప్లవంలో ఏమంటాడంటే ఈ పదాన్ని మొదటిసారిగా ఎవరు వాడారంటాడు అంటే విలియం ఎస్ గాండ్. ఎవరండి? విలియం ఎస్ గాండ్ అనేటువంటి వ్యక్తి. ఇతన్నే గాట్ అని కూడా పిలుస్తారు. విలియం ఎస్ గాట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. విలియం ఎస్ గాండ్ లేదా విలియం ఎస్ గాట్ అంటాం. మరి ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే హరిత విప్లవాన్ని వ్యవసాయ విప్లవం అన్న వ్యక్తి వ్యవసాయ విప్లవం అన్న వ్యక్తి ఎవరు? వ్యవసాయ విప్లవం అన్న వ్యక్తి ఎవరు సార్ అంటే చూసినట్లయితే ఇక్కడ లెస్టర్ ఆర్ బ్రౌన్. ఎవరండి? లెస్టర్ ఆరు బ్రౌను. ఓకే, ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎకనామిక్స్ అనేటువంటి అన్ని అప్డేట్స్ కూడా మీకు అందేయడం జరుగుతుంది. మీరు జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్లో భాగంగా మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూడొచ్చండి. ప్లేలిస్ట్లో అన్నీ కూడా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఓకే, రైట్. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే హరిత విప్లవాన్ని వ్యవసాయ విప్లవం వ్యక్తి లెస్టర్ బ్రౌన్. మరి ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే హరిత విప్లవాన్ని రసాయన ఎరువుల విప్లవం అన్న వ్యక్తి ఎవరు? మరి ఎరువుల విప్లవం అంటే ఏ విధంగా చెప్పిన వ్యక్తి వస్తారంటే ఎడ్విన్ కానన్. ఎవరండి? ఎడ్విన్ కానన్. ఎడ్విన్ కానన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే హరిత విప్లవాన్ని రసాయన ఎరువుల విప్లవం అని చెప్పడం జరిగింది. విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. మరి భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరో చూద్దాము. మరి భారతదేశంలో హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభించారు? భారతదేశ హరిత విప్లవ పితామహుడు అండి. భారతదేశ హరిత విప్లవ పిత ఎవరండి? మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరు సార్ అంటే ఎంఎస్ స్వామినాథన్. అంటే ఈయన పూర్తి పేరు ఏంటంటే మానకొండ స్వామినాథన్ కూడా పిలుస్తూ ఉంటారు. మరి భారతదేశంలో హరిత విప్లవం అనేది 1966-67వ సంవత్సరంలో హరిత విప్లవం స్టార్ట్ అయింది. మరి భారతదేశంలో హరిత విప్లవం అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఏ రాష్ట్రం సార్ అంటే పంజాబు మరియు హర్యానా మరియు ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాలలోని
సో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏ పంటలో ప్రవేశపెట్టారు అంటే గోధుమ పంటలో ప్రవేశపెట్టారండి. గోధుమ పంటలోని ఈ యొక్క హరిత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది. గోధుమ పంటలో ఈ యొక్క హరిత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఈ హరిత విప్లవం అనేది ముఖ్యంగా అనేకమైనటువంటి రసాయనిక ఎరువుల విప్లవం అని మామూలుగా మరి వ్యవసాయ విప్లవం అని చెప్పుకున్నాం. ఈ హరిత విప్లవం వల్ల ఏ పంట అధిక దిగుబడి సాధించింది? సో దీనిలో వచ్చినటువంటి మరికొన్ని అంశాలు కూడా చూద్దాం. దీనిలో భాగంగా మనకు ఐఏడిపి అంటే ఐఏడిపి అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఇక్కడ ఐఏడిపి అంటే ఏంటి? ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండి. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో ఏమంటారు అంటే దీన్ని సాంద్రత వ్యవసాయ జిల్లాల పథకం అని పిలుస్తాం. మరి ఈ ఐఏడిపి అనేది ముఖ్యంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1960లో ఈ ఐఏడిపిని ప్రవేశపెట్టారు. మరి ఎన్ని రాష్ట్రాలు అంటే 7 రాష్ట్రాలల్లా. ఎన్ని రాష్ట్రాలండి? 7 రాష్ట్రాలు 7 జిల్లాలల్లా ఈ యొక్క ఐఏడిపిని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సో ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అంటే వ్యవసాయ ఉత్పత్తులు సో పెంచడం అనేది ముఖ్య ఉద్దేశము. అంటే సో ఆహార ధాన్యాలను పెంచడం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ ఐఏడిపి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఐఏఏపి. నెక్స్ట్ ఏమొచ్చిందంటే దీనిలో భాగంగా ఐఏఏపి వచ్చింది. సో ఐఏపి అంటే ఏంటి సార్ అంటే సో ఇక్కడ ఇంటెన్సివ్ అగ్రికల్చరు సో ఏరియా ప్రోగ్రామ్ రైట్. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అంటారు. అంటే తెలుగులో దీన్ని ఏమంటారు సార్ అంటే తెలుగులో సాంద్రత వ్యవసాయ ప్రాంతాల పథకం అంటాం. ప్రాంతాల పథకం అని పిలుస్తాము. ఈ ఐఏఏపిని ఎప్పుడు ప్రారంభించారంటే 1965లో ప్రారంభించారండి. ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1960లో ప్రారంభించారు. మరి దేశంలో ఎన్ని జిల్లాలల్లో ప్రారంభించారు? దేశంలో ఎన్ని జిల్లాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించారంటే దేశంలో 114 జిల్లాలల్లో ప్రారంభించారండి. సో ఈ జిల్లా అన్నట్టు 114 జిల్లాలల్లో దీన్ని ప్రారంభించారు. మరి తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? తెలంగాణలో చూసినట్లయితే ముఖ్యంగా ఏ జిల్లాలో అంటే సో వరంగల్ జిల్లాలో అదేవిధంగా మహబూబ్ నగర్. సో ఇంకోటి ఏంటంటే కరీంనగర్. సో ఈ జిల్లాలలో ఈ ఐఏపి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రాంతాల అభివృద్ధి కోసము, ప్రాంతాలలోని ఆహార పంటలు దిగుబడిని పెంచడం కోసము ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైట్. మరి హరిత విప్లవం వల్ల ఏ పంటలు సత్ఫలితాలు ఇచ్చాయి అనేటువంటి ప్రశ్న మీకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో హరిత విప్లవం వల్ల ఎక్కువ ఫలితాలు పొందినటువంటి ఆహార పంటలు అంటాడు. సో ఏంటి? గోధుమ అనేది ఎక్కువగా మనకి ఎక్కువగా సత్ఫలితాలు ఇచ్చింది. సో ఇంకా ఏ పంట ఎక్కువగా సత్ఫలితాలు ఇచ్చింది సార్ అంటే ఇక్కడ సో గోధుమ, నెక్స్ట్ వరి పంట ఎక్కువ సత్ఫలితాలు ఇచ్చింది. నెక్స్ట్ జొన్న, నెక్స్ట్ మొక్కజొన్న. ఈ పంటలు అనేది ఆహార పంటల్లో అధిక దిగుబడి సాధించాయి, ఎక్కువ సత్ఫలితాలు ఇచ్చాయి. నెక్స్ట్ హరిత విప్లవం వల్ల వాణిజ్య పంటలు అత్యధిక దిగుబడి సాధించినవి వేరుశనగ అన్నాడు. ఏమన్నాడు? వేరుశనగ. నెక్స్ట్ పత్తి. నెక్స్ట్ చెరుకు. ఇవి వాణిజ్య పంటల కింద. మరి కూరగాయ పంటల కింద అత్యధిక దిగుబడి సాధించినవి లేదా మంచి సత్ఫలితాలు ఇచ్చినటువంటివి ఏమి సార్ అంటే బంగాళాదుంపలు. బంగాళాఖాతంలో నువ్వు అన్నట్టు ఇక్కడ బంగాళాదుంపలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి? సో బంగాళాదుంపలు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఆలుగడ్డలు అంటాం. ఏమంటాము? ఆలుగడ్డ. సో పొటాటోస్ అంటాం. కాబట్టి ఆ బంగాళాదుంపలు, క్యాబేజీ కూడా సో ఇక్కడ మనకు హరిత విప్లవం వల్ల సో ఎక్కువ ప్రయోజనం ఉంది. మరి ఇక్కడ ఈ హరిత విప్లవం వల్ల
ఈ యొక్క హరిత విప్లవం వల్ల. సో ఏ పంట అంటే హరిత విప్లవం వల్ల, హరిత విప్లవం వల్ల ఏ పంట సత్ఫలితం అంటే విఫలమైంది, ఏ పంట విఫలమైంది అన్నాడు. విఫలము అయినది అంటే ఏమన్నాక సత్ఫలితాలు పొందినటువంటి పంట చూసినాం. విఫలమైనటువంటి పంట చేశారంటే విఫలమైనటువంటి పంట ఏంటో చూద్దాం. సో విఫలమైనటువంటి పంట ఏంటి సార్ అంటే ఇందులో మనకు ప్రధానంగా పప్పు ధాన్యాలు ఏంటండి, పప్పు ధాన్యాలు అనేది ఎక్కువగా విఫలం అనేది కావడం జరిగింది. ఓకే, విఫలం అనేది కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు హరిత విప్లవం గురించి మాట్లాడిన, హరిత విప్లవంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, మరి ఏ రాష్ట్రాల్లో హరిత విప్లవం వల్ల ఎక్కువగా దిగుబడి అయినటువంటి రాష్ట్రాలు ఉంటాడు. సో హరిత విప్లవం వల్ల సో ఎక్కువ దిగుబడి అయినటువంటి రాష్ట్రాలు ఏంటంటే, ఒకటి పంజాబ్ ఏంటండి, పంజాబ్. నెక్స్ట్ హర్యానా, నెక్స్ట్ హర్యానా, పంజాబ్, హర్యానా. ఇంకే రాష్ట్రం సార్ అంటే ఉత్తరప్రదేశ్, యూపీ. ఇవి ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. అంటే పంజాబ్, హర్యానా, సో యూపీ అండి, యూపీ, పంజాబ్, హర్యానా, నెక్స్ట్ యూపీ. ఇవి ఎక్కువ దిగుబడి సాధించాయి. నెక్స్ట్ సో విప్లవాలలో కొన్ని ప్రధానమైన విప్లవాల గురించి మాట్లాడుకుంటాం. సో ఈ మధ్య కాలంలో గ్రూప్ 3లో గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగిండు. ఏ క్వశ్చన్ అడిగిండు? శ్వేత విప్లవ పితామహుడు అని క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. సో కాబట్టి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ అంటాం. సో శ్వేత విప్లవం యొక్క పితామహుడు ఎవరు? శ్వేత విప్లవం యొక్క పితామహుడు ఎవరు సార్ అంటే ఇక్కడ వర్గీస్. ఎవరండి? వర్గీస్ కురియన్. మరి శ్వేత విప్లవం ఏం తెలుస్తుంది? పాల ఉత్పత్తులు తెలుస్తుందండి. పాల ఉత్పత్తులు తెలియజేస్తుంది. సో వైట్ రెవల్యూషన్ ముఖ్యంగా ఏం తెలియజేస్తుంది? పాల ఉత్పత్తులు తెలియజేస్తుంది. ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఇండియా అనేది ఎన్నో స్థానం ఉంది సార్ అంటే మొదటి స్థానం ఉంది. ఇండియా ఎన్నో స్థానం ఉందండి? మొదటి స్థానము ఉంది. సో మొదటి స్థానం అనేది ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క శ్వేత విప్లవం గురించి కొన్ని ప్రధాన అంశాలు మాట్లాడుకోవాలి. శ్వేత విప్లవంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే సో భారతదేశంలోని అంటే ఇండియాలో సో పాల సంఘాలు ఏర్పడేసిన మొదటి రాష్ట్రం. పాల సంఘాలు అంటారు దీన్ని, పాల సంఘాలు అంటారు, లేదా ఇంగ్లీష్లో అయితే మిల్క్ సెంటర్స్ అంటారు. సో ఫస్ట్ మిల్క్ సెంటర్ ఎక్కడ ఏర్పడేశారు? పాల సంఘాలు ఏర్పడేసినటువంటి మొదటి రాష్ట్రం. ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏంటంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్రం అండి. ఏ రాష్ట్రమో? గుజరాత్ రాష్ట్రం. ఇక్కడ ఈ గుజరాత్ రాష్ట్రంలోని ఆమూల్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. సో భారతదేశంలో అతిపెద్ద పాల సంస్థ ఆమూలు, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్. అతిపెద్ద పాల సంస్థ. మరి అదేవిధంగా ఈ యొక్క మనకు 1970లో మనకు ఆపరేషన్ ఫ్లడ్ అండి. ఆపరేషన్ ఫ్లడ్. సో ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏమంటారంటే దీన్ని తెలుగులో పాల వెల్లువ. ఈ పాల వెల్లువ అనేటువంటి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారంటే కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు. అంటే సో ఇక్కడ పాల ఉత్పత్తులను పెంచడం కోసము, పాల ఉత్పత్తులను వాళ్ళని ప్రోత్సహించడం కోసము ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి పథకాన్ని కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు 1970లో. నెక్స్ట్ 1970లోనే సో ఇక్కడ ఎన్డిడిబి అంటే సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఎన్డిడిబి. సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును కూడా 1970లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్వేత విప్లవం కూడా శ్వేత విప్లవం ఏ సంవత్సరంలో వచ్చిందంటాడు? సో శ్వేత విప్లవం అనేది 1970లో ఈ యొక్క విధానాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ శ్వేత విప్లవ పితామహుడు ఎవరండి? సో వర్గీస్ కురియన్ను ఏమంటారంటే సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో వర్గీస్ కురియన్ను ఏమంటారు? సో వర్గీస్ కురియన్ను ఏమంటారంటే సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మిల్క్ మ్యాన్ ఆఫ్
ఇండియాని పిలుస్తారు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ నీలి విప్లవం. నీలి అంటే బ్లూ రెవల్యూషన్ అంటాం, బ్లూ రెవల్యూషన్. సో నీలి విప్లవం ఏం తెలియస్తుంది? చేపల పెంపకం తెలియస్తుందండి, చేపల పెంపకం. సో నీలి విప్లవం యొక్క పితామహుడు ఎవరు? సో నీలి విప్లవ పితామహుడు ఎవరు అంటే ఇరాలాలు చౌదరి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనకు బంగారు విప్లవం. ఈ విప్లవాల మీద కంపల్సరీగా బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. బంగారు విప్లవం అంటే గోల్డెన్ రెవల్యూషన్. సో బంగారు విప్లవం ఏం తెలుస్తుంది? పండ్లు, ఉద్యానవన పంటలు. మరి యొక్క బంగారు విప్లవం కాలం ఏ కాలం అంటాడు? 1991 నుంచి 2003 మధ్య కాలాన్ని, అంటే 1991 నుంచి 2003 మధ్య కాలాన్ని బంగారు విప్లవ కాలం అంటారు. ఆ కాలంలోని పండ్లు, ఉద్యానవన పంటలు ఎక్కువ ప్రోత్సహించారు. కాబట్టి ఈ బంగారు విప్లవ యొక్క పితామహుల సంవత్సరం అంటే నిరపాక, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. సో నిరపాక తుతేజ్ నిరపాక తుతేజ్. సో బంగారు విప్లవం. నెక్స్ట్ విప్లవం వచ్చేసి పసుపు విప్లవం. దీని మీద గ్రూప్ 2లో 2 సార్లు క్వశ్చన్ అడిగిండు. సో ఎల్లో రెవల్యూషన్ అంటాం, సో ఎల్లో రెవల్యూషన్ ఏం తెలియస్తుంది? నూనె గింజలు తెలియస్తుంది. మరి ఈ పసుపు విప్లవాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1985లో దీన్ని ప్రారంభించారు. దీని పితామహుడు అవుతారంటే శామ్ పిట్రోడా. ఇది పసుపు విప్లవం సంబంధించిన అంశాలు. ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1985లో. దీని పితామహుడు అంటే శామ్ పిట్రోడా. ఏం చెప్తుంది సార్ అంటే నూనె గింజలు. నెక్స్ట్ త్రివర్ణ విప్లవం. సో ట్రై కల్చర్ అంటాం. సో ఇక్కడ ట్రై కల్చర్ అనేది 2014లో ప్రారంభించారండి. ఏ సంవత్సరం ప్రారంభించారు? 2014 ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే సో ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ట్రై కల్చర్ అంటే 3 అంశాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో ఏంటి సార్ అంటే ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి పప్పు ధాన్యాలను తీసుకోవడం, పశు సంపదకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి మత్స్యకారులకు అంటే చేపలు పట్టే వారికి సంక్షేమం కోసము. సో అదేవిధంగా సౌరశక్తి మరియు సౌర విద్యుత్ అనేది ఎక్కువగా యూజ్ చేయాలంటున్న అంశాన్ని ఇక్కడ తెలపడం జరిగింది. ఇది త్రివర్ణ విప్లవంలో భాగంగా. నెక్స్ట్ గులాబీల విప్లవం అంటే పింక్ రెవల్యూషన్ ఏం చెప్తుందండి? ఉల్లి, రొయ్యలు, ఔషధాలు, డ్రగ్స్. సో ఫార్మస్యూటికల్ డ్రగ్స్ అంటాం. అంటే ఉల్లి, రొయ్యలు, ఔషధాలు, ఫార్మస్యూటికల్ డ్రగ్స్ అంటాము. కాబట్టి ఈ అంశాలు తెలియజేసేది గులాబీ విప్లవం, పింక్ రెవల్యూషన్ అంటాము. దీని పితామహుడు అంటే దుర్గేష్ పటేల్. ఎవరండి? దుర్గేష్ పటేల్. దీని పితామహుడు దుర్గేష్ పటేల్. నెక్స్ట్ ఎరుపు విప్లవం అంటే రెడ్ రెవల్యూషన్. ఈ రెడ్ రెవల్యూషన్ ఏం తెలియస్తుందండి? ఎరుపు విప్లవం అనేది మాంసం తెలియస్తుంది, టమాటా తెలియస్తుంది, పప్పు ధాన్యాలు కూడా తెలియస్తుంది. ఇది ఒక ఎరుపు విప్లవము. మరి దీని యొక్క పితామహుడు అంటే విశాల్ టెవారీ అటువంటి దీని పితామహుడు. ఓకేనా, నెక్స్ట్ సో వెండి విప్లవము అంటే సిల్వర్ రెవల్యూషన్ ఏం తెలియస్తుంది? కోడిగుడ్ల ఉత్పత్తి తెలియస్తుంది. అంటే గుడ్ల ఉత్పత్తిని గురించి తెలియస్తుంది. మరి వెండి విప్లవ పితామహుడు అంటే ఇందిరాగాంధీ. ఎవరమ్మా? ఇందిరాగాంధీ. సో ఎవరు సార్ ఇక్కడ? మరి పౌల్ట్రీ ఫామ్ పితామహుడు ఎవరు? పౌల్ట్రీ ఫామ్ యొక్క పితామహుడు బివి రావు. వెండి విప్లవ పితామహుడు ఇందిరాగాంధీ. ఓకేనా. సో ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ సమాధిని శక్తి స్థల్ అంటాం. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. మరి ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రి చేసినటువంటి మొదటి వ్యక్తి కూడా ఇందిరాగాంధీ అనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గుండ్రటి విప్లవం అంటే రౌండ్ రెవల్యూషన్ అంటాం. ఏమంటాము? రౌండ్ రెవల్యూషన్. సో మరి రౌండ్ రెవల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే దీన్ని గుండ్రటి విప్లవం అంటాం. ఏం తెలియస్తుంది? బంగాళాదుంపలు తెలియస్తుంది. అంటే ఆలుగడ్డలు, దీన్ని పొటాటోస్ అంటాం. ఏమంటాము? పొటాటోస్ ఆలుగడ్డలు, బంగాళాదుంపలు గురించి తెలియసేది. సో గుండ్రటి విప్లవము. నెక్స్ట్ బంగారు నార విప్లవం అంటే గోల్డెన్ ఫైబర్ అంటారు. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. సో బంగారు నార విప్లవం ఏం తెలుస్తుంది అంటే జనపనార తెలుస్తుంది. అంటే జనపనార తెలుస్తుంది. మరి ఇక్కడ దీని గురించి ఏమని చెప్పేస్తారంటే నిరపాక తుతేజ్ అనే వ్యక్తి బంగారు నార విప్లవాన్ని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ అంటే క్రూడ్ ఆయిల్ అండి. పెట్రోల్, డీజిల్ అనేటువంటి అంశాలు ఇక్కడ దీనిలో రావడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ నలుపు విప్లవంలో ప్రధాన అంశం ఏంటి, ఏం ప్రధానంగా ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఉంటుంది. దానిలో భాగంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు అవన్నీ కూడా నలుపు విప్లవం కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ గోధుమ విప్లవం అంటాం. గోధుమ విప్లవం అంటే ఏంటి సార్ అంటే బ్రౌన్ రెవల్యూషన్. కొన్నిసార్లు తెలుగులో ఆడతాడు, కొన్నిసార్లు ఇంగ్లీష్లో కూడా ఆడతాడు డైరెక్ట్. బ్రౌన్ రెవల్యూషన్ ఏం తెలుస్తుంది అంటాడు. సో బ్రౌన్ రెవల్యూషన్ ఏం తెలుస్తుంది, తోళ్ళు, మసాలా దినుసులు, కోకో నాట్ అనే అంశాలు తెలియస్తుంది. మరి బ్రౌన్ రెవల్యూషన్ యొక్క పితామహుడు సో ఇరాలాలు చౌదరి దీని యొక్క పితామహుడు ఇరాలాలు చౌదరి. నెక్స్ట్ ఇంకా మనకున్నటువంటి అంశాలలో ఆరెంజ్ విప్లవం ఏం తెలుస్తుందంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి తెలియజేస్తుంది. నెక్స్ట్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే సో అక్కడ వెండి నార అంటాం, దీన్ని ఏమంటారు, వెండి నార విప్లవం అనేది ఏం తెలుస్తుంది అంటాడు అంటే పత్తిని ఏమంటాము, తెల్ల బంగారం అంటాం. నెక్స్ట్ సస్య విప్లవము లేదా ఎవర్ గ్రీన్ అంటే ఎవర్ గ్రీన్ అంటాం. సో పర్యావరణానికి హానికాని ఉత్పత్తుల గురించి తెలియజేసేది సో ఎవర్ గ్రీన్ విప్లవం అంటాము. పర్యావరణంకు హానికాని ఉత్పత్తులు తెలియజేస్తుంది. నెక్స్ట్ కాషాయ విప్లవం అంటే ఇక్కడ సోలార్ విద్యుత్ గురించి తెలుస్తుంది. దేని గురించి తెలుస్తుంది, సోలార్ విద్యుత్ గురించి తెలియజేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సాఫ్రాన్ రెవల్యూషన్ అంటే సౌర విద్యుత్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అంశాలలో సో ఇక్కడ కొన్ని కల్చర్లు కూడా అడుగుతాడు. అంటే ఎపికల్చర్ అంటే ఏంటంటే సో ఎపికల్చర్ అంటే ఏంటి సార్ అంటే తేనెటీగలు. సో ఇక్కడ తేనెటీగల గురించి చెప్పేటువంటి దాన్ని ఏమంటే ఎపికల్చర్ అంటాం. సో పిసికల్చరు. మరి ఇక్కడ పిసికల్చర్ అంటే ఏంటి సార్ అంటే చేపల పెంపకం గురించి చెప్తుంది. ఓకేనా. మరి ఇక్కడ ఎపికల్చర్ అంటే తేనెటీగలు, పిసికల్చర్ అంటే చేపలు. ఓకేనా. సో కొన్ని కల్చర్ల గురించి కూడా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్మీ కల్చర్ అంటాడు. సో వర్మీ కల్చర్ అంటే ఏంది సార్ అంటాడు. వర్మీ కల్చర్ అంటే ఏంటి సార్ అంటే వానపాముల పెంపకాన్ని వర్మీ కల్చర్ అంటారు. ఓకేనా. ఇవి కొన్నటువంటి మన కల్చర్లో ఉన్నటువంటి సో ఒలేరీ కల్చర్ అంటాడు ఒక్కోసారి. ఓలేరి. సో ఒలేరీ కల్చర్ అంటే ఏంది సార్ అంటాడు. కూరగాయల పెంపకం అంటాడు. కూరగాయల పెంపకాన్ని ఒలేరీ కల్చర్ అంటారు. ఓకేనా. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో వ్యవసాయ రంగము, విప్లవాలు మరియు ప్రధాన అంశాలు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరసలు మీ రాజవంశ సార్తో. నెక్స్ట్ మీరందరూ కూడా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.